ముఖం కరోతి వాచాలం పంగం లంగాయతి గిరిమ్యత్ కృపాతమహం వందే శ్రీగురోందినతారాం పరమానందమాధం శ్రీతీర్థమేశ్వరం. హరే కృష్ణ. సో మనం భగవద్గీత 2వ అధ్యాయం చెప్పుకుంటున్నామండి. అందులో ఏముంటుందంటే మామూలుగా మనం మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నట్టు ఈ భగవద్గీత అనేది కృష్ణుడు అర్జునుడి కోసం మాత్రమే చెప్పలేదు. భగవద్గీత వల్ల ప్రతి ఒక్కరు కూడా లాభపడవచ్చు. ఏ వయసు వారైనా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, పేదవారు కానీ, ధనవంతులు కానీ, చదువుకున్నవారు, చదువులేని వారు, ఎవరైనా దానివల్ల లాభం పొందవచ్చు అన్నమాట. సో భగవద్గీత అంటే ఏంటంటే మన వేదాల యొక్క సారం. అంటే ఎలాగైతే ఇప్పుడు మనం ఒక చెరుకు యొక్క సారం దాని రసము, అదేవిధంగా అన్ని వేదాల యొక్క సారం ఏంటంటే భగవద్గీత. సో భగవద్గీతని అనుసరించి భగవద్గీతని అనుసరించి జీవన విధానం ఏంటంటే భాగవతం. అంటే భగవద్గీతని మన జీవితంలో మనం అప్లై చేస్తే, అంటే భగవద్గీత చెప్పిన విధానాన్ని, భగవద్గీత ఇచ్చిన సందేశాన్ని మనం మన జీవితంలో అవలంబించడం అనేది కొంచెమంది భక్తులు అవలంబించారు. వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారు, వాళ్ళు ఎటువంటి లాభాలని పొందారు, దాన్ని మనం శ్రీమద్ భాగవతంలో చూడొచ్చు అనమాట. అంటే భగవద్గీత యొక్క ఆచరణనే శ్రీమద్ భాగవతం. సో అలా ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. 2వ అధ్యాయంలో ఏంటంటే 2వ అధ్యాయం మొత్తం భగవద్గీతకి అది ఒక సారాంశలాగా పనికొస్తుంది అనమాట. సో అందుకే శ్రీల ప్రభుపాదుల వారు 2వ అధ్యాయాన్ని భగవద్గీత యొక్క సమరీ, అంటే మొత్తం భగవద్గీత ఏదైతే మెసేజ్ ఉందో, ఏదైతే సందేశం ఉందో దాన్ని క్లుప్తంగా వివరించారనమాట. సో మనం ఈ 2వ అధ్యాయంలో చెప్పుకున్నదే మిగతా అధ్యాయాలు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో కేవలం ఒక క్లుప్తంగా, అంటే అంత పెద్ద వివరణ లేకుండా డైరెక్ట్ మెసేజ్ ఉంటుంది. సో ఇంతవరకు ఏం జరిగింది, మనం మామూలుగా మొదటి అధ్యాయంలో అర్జునుడు తన యొక్క మనస్థితి, అంటే ఒక మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతాడు అనమాట. సో దాని తర్వాత అర్జునుడు కొన్ని కారణాలు చెప్తాడు అనమాట. ఎలాగైతే నా కుటుంబం నశించిపోతుంది, లేదా కులధర్మం ఉండదు, ఇంకా పెద్దల్ని చంపడం, పెద్దలతో కొట్లాడకూడదు, అటువంటివి చెప్తాడు. దానికి మనం కారణాలు చెప్పుకున్నాం. ఎలాగంటే ఒక ధర్మం అనేది ఒక దేర్ ఈస్ హయ్యర్ ధర్మ అండ్ దేర్ ఈస్ లోవర్ ధర్మ. అంటే ఒక పరో ధర్మం ఒకటి ఉంటుంది, మామూలు ధర్మం ఒకటి ఉంటుంది. పరో ధర్మం అంటే ఏంటంటే మనం చేసే ప్రతిదీ కూడా భగవంతునికి సమర్పణగా చేయాలి, దాన్ని పరో ధర్మం అంటారు. అలా కాకుండా మామూలు ధర్మం ఏంటంటే మన జీవన విధానం కానీ, లేదా మన యొక్క నడవడిక ద్వారా వేరే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటట్టు చూసుకోవడం, అది ఆచరణ ధర్మం. అంటే మామూలుగా మనం ఆచరించే ధర్మం. పరో ధర్మం అంటే అది అన్నిటికంటే ఉత్తమమైనది, అందరూ కూడా దాన్ని ఆచరించాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్త్రీకి ఒక ధర్మం ఏంటి, తన యొక్క తన యొక్క భర్తని, తన యొక్క పిల్లల్ని సరిగా సేవ చేయడం. పురుష ధర్మం ఏంటంటే తనపై ఆధారపడిన పిల్లలకి, తనపై ఆధారపడిన భార్యకి రక్షణ కల్పిస్తూ వాళ్ళ పోషణ చూసుకోవడము. అలాగే తల్లిదండ్రుల యొక్క ధర్మం ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడము. గురువు యొక్క కర్తవ్యం, ధర్మం అంటే కర్తవ్యం కూడా వస్తుంది. కర్తవ్యం ఏంటంటే ఒక శిష్యుడు
అన్ని సద్గుణాలతో అభివృద్ధి చెందుతున్నాడా లేదా అని చూసుకోవడం గురువు యొక్క కర్తవ్యం కిందకి వస్తుంది అనమాట. సో అలాగే ఈ జీవితంలో ఈ ఈ ఈ భూ ప్రపంచంలో ప్రతి మానవునికి ఒక ధర్మం ఉంటుంది. అదేంటంటే భగవద్భక్తి చేయడం. అంటే తనకు అన్ని, ఇప్పుడు మనం చూస్తే మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు, కానీ మనకు అన్నీ ఇవ్వబడ్డాయి. మనకు ఒక కుటుంబం వచ్చింది, మనకు ఒక శరీరం వచ్చింది, మనకు ఇంద్రియాలు వచ్చాయి, వాటి వల్ల మనం పని చేయగలుగుతున్నాము. అంటే ఎవరో ఆల్రెడీ తయారు చేసి పెట్టారు మన కోసం. ఎవరు తయారు చేసి పెట్టారు? ఒక ప్రకృతి. కానీ ఆ ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉంటుంది? భగవంతుని ఆధీనంలో ఉంటుంది. సో అందుకే మనం భగవంతుని పట్ల ఆ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. సో మనకి ఇప్పుడు చూడండి, మనం చేసే ప్రతి పని కూడా మనం కేవలం సంతోషంగా ఉండడానికి మాత్రమే చేస్తాం. సో అలా చేసినప్పుడు ప్రతి పని ద్వారా మనకు ఒక రకమైన లాభం కలుగుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనకు ఒక వ్యాపారి వ్యాపారం చేస్తాడు అనుకోండి, వ్యాపారం చేసినప్పుడు కొన్నిసార్లు నష్టం వస్తుంది, కొన్నిసార్లు లాభం వస్తుంది. కానీ ఈ భక్తిలో చేసే సేవ, భగవద్భక్తిలో చేసే కార్యక్రమాల వల్ల కేవలం లాభమే కానీ నష్టం ఉండదు. అలాగే ఇప్పుడు మామూలుగా మన ఈ భక్తి మార్గంలో లేదా మామూలుగా భౌతిక జగత్తులో మనం సంపదలు ఉంటాయి కొన్ని. ఎలాగైతే మనం ఆస్తిపాస్తులు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, లేదా జ్ఞానం కానీ, లేదా వేరే వాళ్ళ మీద అధికారం చేసే ఒక పవర్ కానీ, సో అవన్నీ కూడా మన శరీరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా అది కొన్నిసార్లు ఇప్పుడు చూస్తే కొంచెమంది చాలా 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 ఉన్నత కుటుంబంలో ఉంటారు. ఒక్కసారి వాళ్ళు సడన్ గా పేదరికంలో పడిపోతారు. అంటే బాగా ఆస్తిపరులు ఉన్న వాళ్ళు సడన్ గా వాళ్ళకు ఏదో వాళ్ళ జీవితంలో ఏదో ఒక సంఘటన జరిగేసి వాళ్ళు బాగా పేదరికంలో పడిపోతారు. కొంచెమంది బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సడన్ గా బాగా ఏదో జబ్బు పడేసి ఇంకా ఎందుకు పనికిరాకుండా, అంటే ఇంకా ఏమి చేయలేక జబ్బు ద్వారా వచ్చే బాధల్ని అనుభవిస్తూ ఉంటారు. సో అంటే మనం దీంట్లో ఏం చెప్తున్నారంటే, దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఏ సంతోషం కానీ, ఏ దుఃఖం కానీ శాశ్వతం కాదు. సో కానీ కృష్ణ భగవానుడు ఈ భగవద్గీతలో చెప్తాడనమాట, శాశ్వతంగా ఒక్కటే. మనం భగవద్భక్తి ఎంత చేస్తాము, భగవంతుని సేవ ఎంత చేస్తాము, భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు ఉచ్చరిస్తాము, ఎంత మన మనస్సులో భగవంతుని గురించి ఎంతగా మనం ఆరాధనా భావంతో ఉంటాము, అది మాత్రమే శాశ్వతమైంది అనమాట. సో దాని గురించి చెప్తే ఉంటాడంటే కృష్ణుడు, నేహా విక్రమణ సోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాహతే మహతో భయాత్. సో అలా మనం భగవద్భక్తిలో అంటే ఒక ధర్మాచరణలో మనం చేసే ప్రయత్నంలో నష్టం కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా మనిషిని మహత్తరమైన భయం నుంచి కాపాడుతుంది. ఇప్పుడు మనం ఎలాగంటే, మనము ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా మనం తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. కానీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన ప్రతి తప్పు కూడా మనం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అనమాట. అంటే అది ఒక నష్టం కిందికి అనమాట. లాభం అంటే ఏంటి? మనం చేసే పుణ్యకర్మల వల్ల మనకి ఈ సంపదలు కానీ, అందం కానీ, ఆరోగ్యం కానీ, బలం కానీ, అటువంటివన్నీ అంటే అష్టైశ్వర్యాలు, అన్ని సిద్ధులు, అటువంటివన్నీ వస్తాయన్నమాట. సో కానీ మనం తెలిసో తెలియక చేసే తప్పులకి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటి? నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి జరుగుతుంది, నీకు సంపదలు వస్తాయి, నువ్వు అనుభవిస్తావు, నువ్వు వాటి యొక్క మంచి అనుభవిస్తావు. నువ్వు చెడు పని చేస్తే
వాటి యొక్క చెడు కర్మలు కూడా అనుభవిస్తాం. సో అందుకే మన జీవితంలో వచ్చే నష్టాలకి అన్నిటికి కూడా కారణం ఏంటంటే ఆ యొక్క చెడు కర్మల యొక్క ఫలితమే. సో కానీ ఈ భక్తి భావనలో, ఈ భగవద్భక్తిలో చేసే చిన్న పైన స్వల్పం ఒప్పేసే ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే చేసే చిన్న పని కూడా చాలా మహత్తరమైన భయం నుంచి కాపాడుతుంది. మహత్తరమైన భయం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మానవ జీవితం ఎత్తాడు. మానవ జీవితంలో ఉన్నవాడు సడన్ గా తను చేసే పనులు, ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో, అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త కలేవరం ఎప్రయేషంతి సమద్భావం యాతినా సంశయ. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు మరణ సమయంలో, అంటే మరణించేటప్పుడు మన యొక్క మనస్థితి ఎలా ఉంది దాన్ని బట్టి మనకు వచ్చే జన్మ డిసైడ్ అవుతుంది అనమాట. ఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే కలేవరం తం ఏవ ఇతి కౌంతేయ సదా తత్ భావభావితం. అంటే ఎటువంటి మనస్థితిలో తన ఈ జీవితాన్ని ముగించాడో అటువంటి మనస్థితిలో ఉండే పరిస్థితుల్లోనే తను మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఇప్పుడు ఒకతను మరణించినప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, అని కుటుంబాన్ని గురించి ఆలోచించాడు అనుకోండి, మళ్ళీ అతను తిరిగి అదే కుటుంబంలో పుడతాడు. అందుకే మనం చాలాసార్లు చూస్తాం కదా, వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ మనవడిగా పుట్టాడు, అది సేమ్ పోలికలు వచ్చాయి, సేమ్ అలవాట్లు వచ్చాయి అని మనకు చాలాసార్లు వింటుంటాం. అలాగే కొంచెంమంది దేశం గురించి ఆలోచిస్తారు, నా దేశము నా అవన్నీ దేశభక్తి అది అనేసి దేశం గురించి ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళు ఏమంటారంటే అదే దేశంలో పుడతారు. వాళ్ళు ఎక్కువ శత్రు దేశం గురించి ఆలోచిస్తే వాళ్ళు శత్రు దేశంలో కూడా జన్మించే పరిస్థితి అన్నమాట. అలాగే కొంచెమంది మన మామూలుగా ఇస్కాన్లో చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే ఒక ఇంగ్లాండ్లో ఒకతను టెంపుల్లో బ్రహ్మచారిగా ఉండేవాడు. అయితే అతను ఆ టెంపుల్కి ప్రతిసారి ఒక అమ్మాయి వచ్చేదన్నమాట. తను బ్రహ్మచారిగా ఉండేవాడు. తన మనసుని నిగ్రహించుకోలేక ఎప్పుడు ఆ అమ్మాయిని గురించి ఆలోచించేవాడు అనమాట. అయితే సడన్ గా ఒకసారి ఏమైంది, ఆ బ్రహ్మచారికి ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వచ్చే జన్మలో అక్కడనే అదే ఇంగ్లాండ్లోనే ఎక్కడో ఒక అమ్మాయిగా పుట్టాడు అతను. సో కానీ కృష్ణుడు ఏం చేశాడంటే తనకు ఆ పూర్వజన్మ జ్ఞాపకాలు పెట్టాడు. అయితే కొన్నిసార్లు ఇప్పుడు తను ఒక అమ్మాయిగా పుట్టి కొంచెం పెరిగి పెద్దగా అయింది. పెరిగి పెద్దయిన తర్వాత ఒకరోజు ఇట్లా హరినామ సంకీర్తన చేసుకుంటూ కొంచెంమంది భక్తులు రోడ్డు మీద వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా ఈ అమ్మాయికి ఈ హరినామం వినేసరికి నాకు ఏదో నేను ఇప్పటి నుంచో దీంట్లో ఉన్నాను అనే భావం కలిగింది అనమాట. అలా భావం కలగడంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ టెంపుల్ ఎక్కడుంది అనేసి కనుక్కొని వచ్చి ఇస్కాన్ టెంపుల్కి వచ్చింది. ఇస్కాన్ టెంపుల్కి వస్తే అప్పుడు తనకి మొత్తం పోయిన జన్మలో ఏమేమి జరిగాయి అనేది గుర్తుకొచ్చాయి అన్నమాట. తను ఇట్లా గురువు దగ్గరికి వెళ్ళేసి చెప్పారనమాట, స్వామీజీ నేను పోయిన జన్మలో ఇక్కడే ఇదే టెంపుల్లో నేను బ్రహ్మచారిగా ఉండేవాడిని. ఇదే నాలాంటి దేహంతో ఒక అమ్మాయి వచ్చేది. నేను ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె గురించి ఆమె అందం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ నేను బాగా అప్రిషియేట్ చేసేవాడిని. కానీ నాకు ఇప్పుడు ఈ జన్మలో ఆమె శరీరం వచ్చింది. అంటే ఆ అబ్బాయి కాస్త అమ్మాయిగా మారిపోయాడు. ఏ అమ్మాయిగా మారిపోయాడు? ఏ అమ్మాయి గురించి అయితే అతను ఎక్కువగా ఆలోచించేవాడో ఆ అమ్మాయిగా మారిపోయాడు అనమాట. సో అలా ఇంకా ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో చాలా కథలు ఉన్నాయి. ఒకతను భరత్ మహారాజ్ అంటాడు. భరత్ మహారాజ్ అంటే రిషభదేవ్ యొక్క కొడుకు. రిషభదేవ్ అంటే కృష్ణుని యొక్క అవతారమే తను. సో ఆ రిషభదేవ్ యొక్క కొడుకైన భరత్ మహారాజ్ ఏం చేశాడంటే తను యాక్చువల్లీ మామూలుగా రాజ్యాన్ని పాలించేటప్పుడు అంతా కూడా చాలా వైరాగ్యంతో చాలా అంటే ఏ దాని మీద కూడా మోహం పెంచుకోకుండా రాజ్యాన్ని పాలించేసి
ఒక తన పుత్రులు ఎప్పుడైతే కొంచెం పెద్దగా అయ్యారో వాళ్ళకి రాజబాధ్యతలు అప్పగించేసి అరణ్యానికి వెళ్ళిపోతాడు. అరణ్యానికి ఎందుకు వెళ్తాడు? అడవిలో అయితే ఎటువంటి డిస్ట్రాక్షన్, ఎటువంటి డిస్ట్రాక్షన్ అంటే ఏమంటారంటే ఏ విధమైన బాధరా బంధువులు లేకుండా భగవంతుని ధ్యానం చేయొచ్చు అనేసి అడవికి వెళ్తాడు. అయితే అడవికి వెళ్తే ఏమవుతుంది అంటే అక్కడ ఒకసారి ఒక జింక పిల్ల నీళ్ళు తాగుతుంటుంది అనమాట. అంటే కడుపుతో ఆ జింక పిల్ల కాదు, జింక అక్కడ నదిలో నీళ్లు తాగుతుంటుంది. సో ఆ జింక గర్భంతో ఉంటుంది అనమాట. అయితే అది నీళ్లు తాగుతున్నప్పుడు సడన్ గా ఒక సింహం గట్టిగా అడుస్తుంది అనమాట. మామూలుగా సింహనాదం ఎట్లుంటే తెలుసు కదా, అంటే సింహం గట్టిగా గర్జిస్తే ఆ భయానికి ఆ జింక తన యొక్క గర్భాన్ని ఒక పిల్లని కంటుంది. పిల్లని కానీ ఆ భయంతో ఆ నీళ్ళలో పడిపోతుంది అనమాట. నీళ్ళలో దూకేసి అవతల గట్టిగా ఈదుకుంటూ వెళ్ళడంలో ప్రాణాలను కోల్పోతుంది అనమాట. అయితే ఈ భరత్మార్ ఎవరైతే అడవికి వెళ్ళాడో తను ఇదంతా చూస్తాడు అనమాట. చూసిన తర్వాత తను చూసి అయ్యో ఇప్పుడు ఈ జింక పిల్లకి, అంటే మామూలుగా మనం చెప్పుకున్నాం కదా, జింక తన యొక్క పిల్లను కని చనిపోతుంది అనమాట. అయితే ఈ జింక పిల్లకి ఎవరు లేరే, ఇది దీన్ని ఇలాగే వస్తే చనిపోతుంది అనేసి తను తీసుకొచ్చేసి తన ఆశ్రమంలో పెట్టుకుని ఆ జింక పిల్లని పెంచి పెద్ద చేస్తాడు. సో పెంచి పెద్ద చేసిన తర్వాత తను ఎట్లా ఆలోచిస్తాడంటే తన యొక్క ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి కదా, అంటే యజ్ఞం చేయడము, జపం చేయడము, అవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆ జింక పిల్లని గురించి ఆలోచిస్తుంటాడు అనమాట. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే దానికి ఆ జింక పిల్ల మీద చాలా ప్రేమాభిమానాలు పెరుగుతుంది అనమాట. ఎలాగైతే కొంచెమంది ఇప్పుడు ఈ అమెరికా దేశంలో చాలా మంది కుక్కల్ని పెంచుకుంటారు. ఆ కుక్కల్ని వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. సో అలా అటువంటి ప్రేమలు పెంచుకున్న తర్వాత ఏమైంది, ఒకసారి ఆ జింక పిల్ల సడన్ గా కనపడకుండా పోతుంది. ఈ జింక పిల్ల ఎక్కడ పోయింది అనేసి తను రాత్రిపూట దానికోసం వెతుకుతుంటాడు అనమాట. వెతుకుతూ కొండలు, లోయలు అన్ని తిరుగుతుంటాడు అనమాట. అయితే ఆ చీకట్లో అనుకోకుండా ఒకసారి కింద ఒక కొండ మీద నుంచి లోయలో పడిపోతాడు అనమాట. ఆ లోయలో పడిపోతూ కూడా జింక పిల్ల గురించి ఆలోచిస్తాడు అనమాట. అలా ఆలోచించడం వల్ల తను వచ్చే జన్మలో ఒక జింకగా మారిపోతాడు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ పురాణాల్లో ఉన్నాయి, మాలో ఇప్పుడు కూడా జరిగాయి అనమాట. చాలా చోట్ల కూడా ఈ సాక్ష్యాధారాలతో కూడా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు సాక్ష్యాధారాలతో కూడా నిరూపించబడ్డాయి ఇటువంటి కేసులు చాలా వరకు. అంటే మనం చేసే పని, మన యొక్క మనసులోని భావనలు, మనసులో ఏంటి, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము, దేని గురించి ఎక్కువగా దేనిని ఎక్కువైతే మనసులో పెట్టుకుంటున్నాము అని మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో అటువంటి వాళ్ళు కూడా ఎవరైతే కొంచెమైనా కృష్ణ భక్తి చేస్తే, ఒక్కసారి కృష్ణుని యొక్క ప్రసాదం సేవించినా కానీ, లేదా ఒక్కసారి భగవాన్ చెప్పినా కానీ వాళ్ళకి వచ్చే జన్మలో మానవ జీవితం ఖచ్చితంగా వస్తుంది. అందుకే స్వల్పం 30 ధర్మసే అంటే ఏం చేయని అవసరం లేదు. జస్ట్ ఒకసారి భగవంతుని నామాన్ని చెప్పినా కానీ భక్తి భావంతో వాళ్ళకి వచ్చే జన్మలో మానవ జీవితం వస్తుంది. మానవ జీవితం రావడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించేసి మళ్ళీ వాళ్ళ యొక్క భగవంతుని పట్ల భక్తి చేయడం వల్ల వాళ్ళకి సద్గతులు, అంటే మళ్ళీ ఇంకో వచ్చే జన్మలో ఇంకా మంచి జన్మ రావడం, లేదా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోవడం, గోలోక బృందానికో వైకుంఠ లోకానికో వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఇంకో భాగవతంలో ఇంకో స్టోరీ ఉంది, మీకు అందరికి తెలిసి ఉంటుంది. అది అజామిలుడు అనేసి. అజామిలుడు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాడు. అంటే సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. అంటే వాళ్ళ
తల్లిదండ్రులు చాలా వాళ్ళని ఆచార వ్యవహారాలతో మంచి అలవాట్లతో పెంచారనమాట. అయితే తను ఏం చేస్తాడంటే ఒకసారి దర్బాలు తీసుకురావడానికి అడవికి వెళ్తే అక్కడ ఒక 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 శూద్రుడు ఒక వేశ్య కలిసి రమిస్తుంటారు. అది చూసినప్పుడు అది ఈ అజామిలుడి మనసులో బాగా నాటుకుపోతుంది అనమాట. సో దాని నుంచి బయటకు పడడానికి ట్రై చేస్తాడు, కానీ అది కాగదు తన వల్ల. సో తను అప్పుడు ఏం చేస్తాడంటే తను అటువంటి భావనలు ఇంకా ఎక్కువ చేసి ఆ వేషాన్ని తెచ్చుకోవాలనేసి ఏం చేస్తాడు, తను ఇంట్లో ఉన్న ఫస్ట్ ఆ వేషం తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు అనమాట. అప్పుడు ఇంట్లో వాళ్ళ అజామిల్కి అప్పుడే పెళ్ళి ఉంటుంది, అజామిల్ యొక్క తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళంతా కూడా వివిధ రకాల కంప్లైంట్స్, అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. సో తను చెప్పడానికి ట్రై చేస్తారు అజామిల్ని, ఎందుకు ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, వీళ్ళ వల్ల మనకి ఎంత నష్టం అనేసి చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ అజామిల్ యొక్క ఆమె పట్ల ఎంతో ఆకర్షిత, అంటే ఎంతో రకమైన ఒక మోహంలో పడిపోయేసి ఏం చేస్తాడంటే తన యొక్క భార్యను వదిలేస్తాడు. అంటే తన యొక్క మామూలుగా ధర్మపతిని వదిలేస్తాడు, తన యొక్క తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసి ఆ వేషతో ఉండడం మొదలు పెడతాడు. ఆ వేషతో ఉంటూ ధర్మబద్ధంగా తను చేయాల్సిన క్రతువులన్నిటికీ వదిలేసేసి కేవలం ఆ వేషతోటే ఉంటూ తనతో గడుపుతూ తనను పోషించడం కోసం దొంగతనాలు, హత్యలు అటువంటివి చేస్తూ అటువంటి అక్రమ మార్గంలో సంపాదిస్తూ ఆ వేష ద్వారా 10 మంది పిల్లల్ని కంటాడు. కానీ తన పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఒక సాధువుల యొక్క కృపనో కానీ తను ఏం చేస్తాడంటే తన యొక్క ఆఖరి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. తన ఆఖరి కుమారుడు ఎప్పుడు పుడతాడంటే అజామిల్కి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత తనకి అప్పుడు పిల్లోడు పుడతాడు, ఒక చిన్న కొడుకు పుడతాడు అనమాట. సో అప్పుడు ఆ ముసలితనంలో అజామిలుడు ఆ పిల్లోని మీద చాలా ప్రేమలు పెంచుకుంటాడు అనమాట. కానీ అదృష్టవశాత్తు ఆ పిల్లోనికి తను ఏంటంటే నారాయణ అని పేరు పెడతాడు అనమాట. సో ఇంకా తను పొద్దున్న లేచినప్పటి నుంచి నారాయణ ఇట్రా, నారాయణ ఇక్కడ కూర్చో, నారాయణ అనేసి భగవంతుని యొక్క నామాన్ని పదే 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 చెప్తుంటాడు అనమాట. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే తను చేసిన పాపాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి అన్నమాట. అయితే అలా ఉండడం వల్ల తనకు మరణ దశ వచ్చేస్తుంది అనమాట. అంటే తను చనిపోవాల్సిన టైం వస్తుంది అనమాట. అప్పుడు తన యొక్క కుమారుడైన నారాయణుడు, అంటే తన యొక్క పిల్లోడు, అంటే వాళ్ళ యొక్క అజామిల్ కొడుకు అక్కడే ఉంటాడు అనమాట. అయితే అజామిల్ చాలా పాపకృత్యాలు చేశాడు కాబట్టి తనను తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు. అజామిల్ ఎప్పుడైతే ఈ యమదూతలను చూస్తాడో ఒక రకమైన భయానికి లోనేసి ఈ యమదూతలు తన కుమారుని ఏమైనా చేస్తారేమో అనే ఒక భయానికి గురయ్యి చెప్తాడు, నారాయణ నారాయణ అనేసి గట్టిగా అరుస్తారు అనమాట. గట్టిగా అరిచి పారిపో నారాయణ నారాయణ అనేసి తన కొడుకుని హెచ్చరించడానికి గట్టిగా నారాయణ పేరు అడుస్తాడు. అప్పుడు వైకుంఠంలో ఉన్న నారాయణుడు తన యొక్క ఆర్తితో పిలిచిన తన నామాన్ని వినేసి తన యొక్క విష్ణుదూతల్ని పంపిస్తాడు. ఎవరో నన్ను పిలిచారు, తను తీసుకురండి అనేసి. సో ఆ విష్ణుదూతలు వచ్చేసి ఆ యమదూతల నుంచి అజామిల్ని విడిపించేసి తనకి వైకుంఠానికి అయితే తీసుకెళ్ళారు. ఎందుకు వైకుంఠానికి తీసుకెళ్ళారు? వైకుంఠానికి వెళ్ళాలంటే తనకు భగవంతుని మీద ఒక భక్తి అంటే ఏంటి, ఒక ప్రయత్నపూర్వకంగా భగవంతుని సేవ చేయడం, భగవంతుని పట్ల ఒక రకమైన ప్రేమాభిమానాలు కలిగి ఉండే స్థితి ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళే వైకుంఠం వెళ్తారు. సో అందుకనేసి తనకు వైకుంఠం వచ్చే అర్హత లేదు, అలాగని నరకానికి పంపలేము. అందుకని ఏం చేస్తారంటే తన యొక్క జీవితాన్ని పొడిగిస్తారు, నీకు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తున్నాము అనేసి తను ఇక్కడే వదిలేసి వెళ్తారు. సో అప్పుడు అజామిల్కి అర్థమైపోద్ది తను ఎటువంటి స్థితి నుంచి ఎటువంటి స్థితికి పడిపోయాడు అనేసి. తను మళ్ళీ అప్పుడు హరిద్వారం వెళ్ళి అక్కడ భగవంతుని భక్తి అంటే నిష్ఠతో చేసి రోజు హరినామాన్ని జపిస్తూ
శ్రవణం, భగవంతుని ద్వారా భగవంతుని గురించి వినడం, భగవంతుని సేవ చేయడము, భగవంతుడి యొక్క కీర్తన చేయడం, అటువంటివన్నీ చేస్తాడనమాట. నవవిధ భక్తులు ఆచరిస్తాడనమాట. ఆచరించిన తర్వాత ఒక 12 నెలలు అలా చేసిన తర్వాత మళ్ళీ అదే విష్ణుదూతలు వచ్చి తనను వైకుంఠానికి తీసుకెళ్తారు. అంటే మనం తెలుసో తెలియకో చాలా తప్పు పనులు చేస్తుండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటామో, భగవంతుని యొక్క సేవను గట్టిగా అంటే మనసు పెట్టి చేస్తామో, అది మనల్ని రక్షిస్తుంది అనమాట. ఎటువంటి పాపకర్మల నుంచి మనల్ని రక్షిస్తుంది. అందుకే అది భగవంతుని యొక్క భక్తి కానీ, భగవంతుని యొక్క సేవ కానీ అది నిజమైన సంపద. అది ఎప్పటికీ తరిగిపోని సంపద అనమాట. అది శాశ్వతమైన సంపద అని శాస్త్రాలు చెప్తాయి అనమాట. సో ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడు నెక్స్ట్, వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖానంత బుద్ధయో వ్యవసాయినం. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒకే లక్ష్యము. ఒకరు నందన అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖాలుగా ఉంటుంది. అంటే ఈ భగవద్భక్తి చేసే వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే, ఒక స్థిరమైన చిత్తంతో ఉంటారు. నాకు భగవంతుని యొక్క భక్తి మాత్రమే కావాలి, భగవంతుని యొక్క సేవ మాత్రమే కావాలి, భగవంతుని యొక్క నామం మాత్రమే కావాలి, నాకు ఎటువంటివి ఏమి కూడా అవసరం లేదు అనేసి ఒక స్థిరమైన భావంతో ఉంటారు. అలా భక్తి భావంలో లేని వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ యొక్క బుద్ధి బహుశాఖాలుగా ఉంటుంది. నాకు పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, సంఘంలో అందరూ నన్ను గౌరవించాలి, కుటుంబం, నా పిల్లలు ఇట్లుండాలి, నా భార్య ఇట్లుండాలి అనేసి చాలా కోరికలు ఉంటాయి అన్నమాట. కానీ అలా కాకుండా భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి ఒక స్థిరమైన మనసు ఉంటుంది. వాళ్ళ లక్ష్యం ఏంటి? భగవంతుని భక్తి చేయడం, ఎప్పుడు భగవంతుని స్మరించడం, భగవంతుని ధ్యానించడం, ఏ పని చేసినా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేయడం, అది వాళ్ళ యొక్క లక్ష్యం. అలా అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? అలా చేస్తూ భగవద్ధామానికి వెళ్ళిపోయేసి అక్కడ కూడా అవే చేయడం. కానీ అలా లేని పక్షంలో మన యొక్క బుద్ధి వివిధ రకాలుగా పరిగెడుతుంటుంది. మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడము, ఇవన్నీ ఎందుకంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది మనకు తెలియాలి. మనం చేసే పని వల్ల మనం ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి విడిపోయి ఆధ్యాత్మిక అంటే భగవద్ధామానికి వెళుతున్నామా, లేక ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో కర్మబంధాల్లో పడిపోయేసి జన్మ మృత్యు జర వ్యాధి ఆధ్యాత్మిక భౌతిక ఆది దైవిక క్లేశాలను అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతామా అని మనం ఎప్పుడు ఆలోచించాలన్నమాట. అటువంటి జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భౌతిక విషయాల పట్ల వెంపర్లాడతారు. ఎందుకు? ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఎక్కువగా పేరు ప్రతిష్టలు కావాలి, లేదా ఒక పవర్ కావాలి అనేసి ఈ భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారనమాట. సో అవన్నీ కూడా ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, సంఘంలో ఒక పలుకుబడి ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మనం భగవత్ సేవలో వినియోగిస్తే వాటి వల్ల మనకు లాభం అన్నమాట. సో అందుకే ఏమంటారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా మనకు ఒక సున్నాతో సమానం. అంటే ఒక జీరో. నీకు మంచి అందం ఉంది, అదొక సున్నా. నీకు ఒక చాలా సంపన్నమైన కుటుంబంలో ఉన్నావు నువ్వు, అదొక సున్నా. నువ్వు మంచి విద్యావంతుడివి, అదొక సున్నా. లేదా నీకు మంచిగా మాట్లాడే ప్రజ్ఞ ఉంది, అదొక సున్నా. ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి నీకు, అదొక సున్నా. సో అటువంటివన్నీ కూడా సున్నాలే. అంటే మామూలుగా లెక్కల ప్రకారం ఏంటి, ఎన్ని సున్నాలు ఉన్నా దానికి ఒక వాల్యూ ఉండదు. సున్నా అంటే 0 + 0 = 0. ఎన్ని జీరోలు ఉన్నా కానీ దానికి ఒక వాల్యూ ఉండదు. ఎప్పుడైతే మనం భగవంతుని మన జీవితంలోకి తెస్తామో అది ఒక నెంబర్ పెడతారనమాట. ఎందుకంటే ఒక సున్నాల ముందు ఒక నెంబర్ పెట్టేది ఏమవుతుంది, దానికి ఒక వాల్యూ వస్తుంది. ఎందుకంటే మనకు ఒక సున్నా పక్కన ముందు నెంబర్ పెడితే ఒక
మామూలుగా కృష్ణుని యొక్క నెంబర్ ఏంటంటే 9 అంటారు అనమాట. 0 ముందు 9 పెడితే 90 అవుతుంది. అలా 2 సున్నాల ముందు ఒక 9 పెడితే అనుకోండి 900 అవుతుంది. అంటే మన జీవితంలో ఏ దానికైనా ఆధ్యాత్మికంగా ఒక విలువ కావాలి అంటే మనం దాన్ని ఆ విషయాన్ని మనం భగవంతుడికి సేవలో వినియోగించాలి. మన ఆస్తి ఉంది, మన ఆస్తిని కూడా భగవంతుని సేవలో వినియోగించాలి. మనకు నలుగురు పేరు ప్రతిష్టలు ఉన్నాయి, వాటిని కూడా భగవంతుడి సేవలో వినియోగించాలి. మనకు అందం ఉంది, మనకు మంచిగా మాట్లాడే ఒక స్తోమత ఉంది, మనం దాన్ని కూడా భగవంతుని సేవలో వినియోగించాలి. ఎప్పుడు కూడా భగవంతునికి ప్రతిదీ కూడా భగవంతుని సేవలో వినియోగించడం మనకు తెలియాలి. ఒకవేళ మనకు తెలియకపోతే మనం గురువుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని సేవించి వాళ్ళ ద్వారా మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఏది నా పరిస్థితి ఇది, నేను ఎలా నేనుండే పరిస్థితిలో భగవంతునికి సేవ చేయగలను అనేసి. ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా కానీ, ఎంత పేదలైనా ఎంత పెద్దవాళ్ళైనా కానీ, ఆడవాళ్ళైనా కానీ లేదా మగవాళ్ళైనా కానీ, వయసులో ఉన్న కానీ వయసు మళ్ళిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా భగవంతుని సేవ చేయొచ్చు. ఎందుకంటే భగవంతుని సేవ చాలా సింపుల్. ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం అంటే భగవంతుని గురించి వినడం, ఇలా భగవద్గీత, భాగవతం అటువంటి గ్రంథాలు వినడం. కీర్తనం అంటే భగవంతుని నామాన్ని జపం చేయడం. మనం ఖాళీగా ఉన్నప్పుడు లేదా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు లేదా ఎవరికోసమైనా ఎదురు చూసినప్పుడు ఖాళీగా కూర్చోవడం ఎందుకు? భగవంతుని నామం జపిస్తూ ఉంటే మనకు ఆ భక్తి అకౌంట్ అనేది దాంట్లో ఉండే బ్యాలెన్స్ పెరుగుతూ పోతుంది అనమాట. సో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి గురించి వినడం, ఎలా చేయాలి, ఇది చేయాలి, భగవద్భక్తి ఎలా చేయాలి అని అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే శ్రవణం, కీర్తనం, స్మరణం. లేదు ఆ రెండు చేయలేకపోతున్నావు, నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు పలకడానికి కూడా కష్టం అవుతుంది, స్మరణం చేసుకో. భగవంతుడి గురించి విన్న కథలన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం లేదా భగవంతుడి గురించి ఆలోచించడం. శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు స్మరణం, అర్చనం. లేదా ఇంట్లో ఒక భగవంతుని యొక్క ఫోటో కానీ భగవంతుని విగ్రహం కానీ ఉంటే దాన్ని పూజించడం. వందనం, భగవంతునికి వందనం చేయడం అంటే భగవంతుని పట్ల సాష్టాంగ నమస్కారం చేయడం. వందనం. దాస్యం, భక్తి చేయడం అంటే దాస్యం అంటే వివిధ రకాల సేవలు చేయడం. సాఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం అంటే భగవంతుని పూర్తిగా మనల్ని సమర్పించేసుకోవడం. ఇందులో అన్ని చేసినా కానీ అన్ని చేయలేకపోయినా కానీ కొన్ని చేయలేకపోయినా కేవలం ఒక్కటి చేసినా కానీ కూడా మనం మన జీవితంలో పరిపూర్ణమైన విజయాన్ని, పరిపూర్ణమైన సాఫల్యాన్ని పొందుతాం అన్నమాట. అలా పొందడానికి మనకు వ్యవసాయాత్మక బుద్ధి. వ్యవసాయం అంటే ఏంటి? ఒక వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ముందు పంట వేస్తాడు. పంట వేసి ఎప్పుడైతే మొలకలు వస్తాయో మొలకలతో వేసిన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా వస్తాయి. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడు? యాక్చువల్ పంటను అలాగే ఉంచేసి ఈ కలుపు మొక్కలన్నింటినీ తీసి పీకేస్తాడు. ఎందుకంటే ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల అసలైన పంటకి అంత సారం రాదు. అలాగే మనం భగవద్భక్తిలో కూడా ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనం భక్తి మార్గంలో అభివృద్ధి చెందుతాము, ఏదైతే మనకి ఇంకా భక్తికి అనుకూలంగా లేదో దాన్ని విడిచిపెట్టడం. అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం. అంటే మన భక్తిలో అభివృద్ధి చెందడానికి ఏది అనుకూలమో దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా అవలంబించాలి. ఏదైతే భక్తికి అడ్డొస్తుందో మన భక్తి కానీ మన సేవ కానీ మన వినడానికి కానీ శ్రవణం, కీర్తనం అటువంటి వాటికి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని ఎటువంటిదైనా కానీ దాన్ని విడిచిపెట్టడం, దాన్నే వ్యవసాయాత్మక బుద్ధి అంటారు అన్నమాట. సో అలా భక్తి మార్గంలో ఉండే వాళ్ళు అటువంటి ఒక రకమైన వ్యవసాయాత్మక బుద్ధి కలిగి ఉంటారు అన్నమాట. అలా
కానీ ఇంకా మన శాస్త్ర కొన్ని కొంచెం మంది ఏం చేస్తారంటే వేదాల్లో కొన్ని చెప్పారు కదా అనేసి వేదాలను పాటిస్తారు. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, వేదాలు వేదాల యొక్క పర్పస్ ఏంటి? మామూలుగా ఒక వ్యక్తిని ఒక స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతి ప్రకారం తనను భగవంతుడి భక్తిలోకి తీసుకురావడం అనమాట. సో అది దాని గురించి చెప్తూ యామిమాం పుష్పితం వాచం ప్రవద్యంత్యత్య విపశ్చితః వేదవాతః పార్థ నాణ్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అల్పజ్ఞానవంతులు స్వర్గప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారము ఉన్నగు వాటి కోసం నానా రకములైన సకామ కర్మలను ఉద్దేశించే వేదాల అలంకృత వాక్కులచే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగాలను ఐశ్వర్యవంతములైన జీవితమును కోరుతూ వారు అనురక్తులవుతారు. ఇంద్రియ భోగాలను ఐశ్వర్యవంతమైన జీవితం కోరుతూ వారు దానిని మించి వేరొకటి లేదనుకుంటారు. సో ఇప్పుడు వేదాల యొక్క ఉద్దేశం ఏంటి? స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఒక వ్యక్తిని భగవంతుని దగ్గర తీసుకురావడం. కానీ ఈ వేదాల్లో యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు అవన్నీ చెప్పారనమాట. అవన్నీ కూడా ఎప్పుడైతే భగవంతునికి ఉద్దేశించినవో అవి మంచివి. కానీ కొంచెం మంది ఏం చేస్తారంటే స్వర్గం పోవడానికి ఒక యజ్ఞం చేస్తారు, లేదా ఇక్కడ ఏదైనా సంపదలు కలగడానికి కానీ, లేదా వివిధ రకాల ఏదో ఫలాపేక్షను ఆశించి వివిధ రకాల వేదకృతులు చేస్తారనమాట. వేదకృతులు ఎప్పుడైతే భక్తికి అనుకూలంగా లేవో అవి ఒక అవరోధంగా ఉంటాయి అన్నమాట. సో అందుకని కృష్ణ ఏమంటే వేదాలు చెప్పేవని పక్కన పెట్టేసాయి. ఇప్పుడు ఇంకా వేదాంతం ఏం చెప్తుందో ఆలోచించాలన్నమాట. వేదాంతం అంటే వేదాల యొక్క సారం అంతా ఎక్కడ ఉంటుంది? అంతంలో ఉంటుంది. అందుకే వేదాంతం యొక్క సారమే భగవద్గీత. భగవద్గీత కృష్ణ ఏం చెప్తున్నా అంటే ఈ వేదాలని ఎవరైతే పాటిస్తుంటారో వాళ్ళు ఎక్కువగా ఇంద్రియ భోగాలను ఆశించేసి లేదా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కోరుతూ వాటి వేదకృతులు చేయడానికి పూనుకుంటారు. వాటి వల్ల ఏంటంటే మన భక్తిలో ముందుకెళ్ళడానికి అవరోధం ఏర్పడుతుంది. అందుకనేసి అది ఒక కలుపు మొక్క లాంటిది అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక భోగైశ్వర్యాలు అంటే అమితమైన సుఖాలు, అనవసరమైన ఐశ్వర్యాలు, వాటి వల్ల ఏమవుతుందని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితంగా అనురక్తులైన అటువంటి వారిచే మోహితులయ్యే వారి మనస్సులో భగవంతుని యొక్క భక్తి సేవ పట్ల స్థిర నిశ్చయము కలగదు. అంటే ఎవరైతే ఈ భోగము, ఐశ్వర్యము అంటే ఎక్కువగా అనుభవించడము, భోగాలను అనుభవించడము, ఐశ్వర్యము అంటే సంపదను కలిగి ఉండడం, వీటి పట్ల ఎవరైతే ఎక్కువగా ఆసక్తులు ఉంటారో అటువంటి వారి మనసులో భగవంతుని పట్ల భక్తి భావన కలగదు. సో ఈ ఆత్మవాగావనకు కొరకు మనసు స్థిరపడినప్పుడు సమాధిలో ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క భక్తిని ఎటువంటి డిస్ట్రాక్షన్ అంటే ఏమంటారంటే ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా మనం భగవంతుని మీద మన దృష్టి కేంద్రీకరిస్తామో అప్పుడు అటువంటి స్థితిని సమాధి స్థితి అంటారు అన్నమాట. సమాధి అంటే అది అంటే భగవంతుడు మన మనసు రెండు కూడా ఒకటిగా అయిపోతారు అనమాట. మన మనసును పూర్తిగా భగవంతునిలో నిలం చేస్తాం. సో దాన్ని సమాధి స్థితి అంటారు అనమాట.
సో ఇటువంటి స్థితి ఈ భౌతిక విషయాల పట్ల, భౌతిక ఐశ్వర్యాల పట్ల ఎక్కువగా ప్రాకులాడే వారికి ఎప్పుడు కూడా కలగదు అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో అందుకనేసి మనం ఎక్కువ మనకి ఎంత అవసరమో భౌతిక విషయాలు అంతవరకు మాత్రమే వాటిని వినియోగిస్తూ మిగతా వాటిని వదిలేసేసి మనం ఎక్కువగా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ఇంకా వేదాల గురించి చెప్తే కృష్ణుడు ఏమంటాడంటే త్రైగుణ్య విషయ వేదాని త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమం ఆత్మవాన్. వేదాలు ముఖ్యముగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలే చర్చిస్తాయి. అర్జున, నీవు త్రిగుణాలకు అతీతుడవు కావలసింది. సకల ద్వంద్వాల నుంచి లాభక్షేమాల సకల చింతల నుంచి విముక్తుడై ఆత్మలో నెలకొనవలసింది అని చెప్తున్నాడు. అంటే మనం మామూలుగా త్రిగుణాలు అంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమగుణం. సత్వగుణం అంటే ఏంటంటే మనం మంచిగా ఉండాలి, మంచి చేయాలి అనేసి ఒక ఆలోచించే తత్వం అన్నమాట. మా సత్వగుణం అంటే ఎలా అంటే అనాథాలకి అనాథాశ్రమాలు పెట్టడము, లేదా పేదవాళ్ళకు దాన ధర్మాలు చేయడము, అంటే మంచి చేసే మనం ఈ భౌతిక జగత్తులో చేసే మంచి అంతా కూడా సత్వగుణం కిందికి వస్తుంది అనమాట. సో ఆ సత్వగుణం చేయడం వల్ల ఏంటంటే మనం వేరే వాళ్ళకి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. అంటే ఒక ఫలాపేక్ష ఉంటుంది అక్కడ. ఒక ఫలాపేక్ష లేకపోయినా కానీ, మనకు అపేక్ష ఉన్నా లేకపోయినా కానీ మనకు మంచి జరుగుతుంది. అది సత్వగుణంలో మనం చేసే పనుల వల్ల. అదే రజోగుణంలో ఏంటి? రజోగుణం నేనే సంతోషంగా ఉండాలి. రజోగుణం రాక్షసులకు ఎక్కువ ఉంటుంది. రజోగుణ, తమగుణాలు. రజోగుణంలో ఉండే వాళ్ళు ఏంటంటే సత్వగుణంలో ఉండే వాళ్ళు చనిపోతే వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్తారు అనమాట. ఎలా అంటే ఒక స్వర్గంలో కానీ, పితృలోకంలో కానీ, లేదా తపోలోకంలో కానీ జన్మ తీసుకునే ఛాన్స్ ఉంది అనమాట. లేదు స్వర్గలోకానికి వెళ్తారు సత్వగుణంలో ఉండేవాళ్ళు. అదే రజోగుణంలో ఉండాలి ఏంటంటే నేను సాధించాలి, నేను ఐశ్వర్యాన్ని, నేను డబ్బు సంపాదించాలి, నేను ఈ భోగాన్ని అనుభవించాలి, అక్కడ దాన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి అనేసి ఒక రకమైన ఈ రజోగుణంలో ఉంటారు అనమాట. ఒక ప్యాషన్లో ఉంటారు. అటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు భగవంతుని గురించి కానీ, ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల గురించి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. ఎప్పుడైనా కానీ నేను నా జీవితంలో ఇది సాధించాలి, అది సాధించాలి అనేసి రోజుకు 20 గంటలు 24 గంటలు పనిచేయడము, అటువంటి పనులు చేస్తారు అనమాట. ఇప్పుడు లేదా కొంతమంది వ్యసన పనులు ఉంటారు అనమాట. కామము వాటన్నిటికీ లోనే వేసి నేను ఇంకా దీన్ని అనుభవించాలి అని ఒక రకమైన ఈ రజోగుణంలో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సమయం అంతా అక్కడే నష్టపోయేసి రజోగుణంలో ఉండే వాళ్ళు చనిపోతే మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ ఈ భూమిపైనే మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా తమోగుణంలోకి వస్తే, తమోగుణంలో వాళ్ళు ఏంటి? ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా అంటే మత్తు పానీయాలు, అంటే మారక ద్రవ్యాలు, అంటే తాగుడు, అటువంటి అంటే ఎక్కువ కోపము, ఎక్కువగా మోహము, అటువంటివన్నీ కూడా తమోగుణ గుణం కిందికి వస్తాయి. ఈ తమోగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క మేధస్సును కానీ, వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని కానీ వాడరు. ఎంతసేపు ఉన్న వాళ్ళు కేవలం ఈ బాడీ అంటే నేను ఈ శరీరానికి ఎంత సుఖం ఉంటే అంత సుఖము, ఈ శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం ఉండదు, ఎప్పుడు పడుకోవడం, ఒక సోమరితనంగా, ఒక బద్ధకంగా ఉంటారు అనమాట. ఎక్కువ నిద్రపోవడము, అటువంటివి కూడా తమోగుణానికి వస్తాయి. ఎక్కువ కోపపడ్డము, అటువంటివన్నీ కూడా గుణం కిందికి వస్తాయి అన్నమాట. సో ఈ గుణంలో ఉండేవాళ్ళు శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళు ఎక్కడ వెళ్తారంటే ఈ కింది లోకాలకు వెళ్తారు. కింది లోకాలకు లేదా కింది ప్రాణులకు వెళ్తారు. అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు తమోగుణంలో ఉండేవాళ్ళు చనిపోతే
వాళ్ళు ఒక జంతువుగా మారిపోతారు. వాళ్ళకు వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదనమాట. సో అందుకే సమస్త భౌతిక కార్యాలు ప్రకృతి త్రిగుణాలతో చర్య ప్రతిచర్యల నుంచి కూడి ఉంటాయి. అవి భౌతిక జగత్తులో బంధాన్ని కలగజేస్తాయి. భౌతిక జగత్ ఈ ఈ త్రిగుణాలు ఏం చేస్తాయంటే ఈ భౌతిక జగత్తుకు ఒక బంధాన్ని కలగజేస్తాయి. ఈ స్వర్గం కూడా భౌతిక జగత్తు నుంచికే వస్తుంది. కాబట్టి ఈ సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ మనల్ని ఈ భౌతిక జగత్తుకు ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ బంధం వల్ల మనం ఈ జన్మ తర్వాత మళ్ళీ మనం ఇదే భౌతిక జగత్తులో మళ్ళీ ఎక్కడో చోట పుడతాము. మళ్ళీ ఇక్కడ పుట్టడం వల్ల ఏంటి? జన్మ మృత్యు జరావ్యాధి. అంటే మళ్ళీ పుట్టడం, పెరగడం, మళ్ళీ కష్టాలు అనుభవించడం, చనిపోవడం, అదే చక్రం తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కానీ ఎవరైతే ఈ విషయాల నుంచి విముక్తులు అవుతారో, ఈ త్రిగుణాలకు అతీతంగా ఏముంటుందంటే శుద్ధ సత్వ స్థితి అన్నమాట. శుద్ధ సత్వ స్థితి అంటే మనం మన జీవితాన్ని పూర్తిగా భగవంతుని ధ్యానంలో, భగవంతుని కొరకు, భగవంతుని స్మరిస్తూ మన ఆచార్యులు, మన గురువులు ఏం చెప్తారో, మన ఆచార్యులు ఏం చెప్పారో వాటి పరంగా ఆలోచిస్తూ చేయడం దాన్నే శుద్ధ స్వస్థ కిందికి వస్తుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఈ భౌతిక జగత్తును వదిలిన తర్వాత వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ వేదాలన్నీ కూడా ఈ త్రిగుణాల కిందికే వస్తాయి. కానీ వేదాంత సారం ఏంటి? వేదాల యొక్క సారం దాన్ని ఏమంటారంటే వేదాంతం అంటారు. వేదాంతం ఏం చెప్తుంది? యవనార్థ ఉదాపానే సర్వతః సంప్లుదోదకే తావనత్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న బావిచే ఒనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయంతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాలు సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టు ఉద్దేశములు ఎరిగిన వారికి సిద్ధిస్తాయి. అంటే వేదాలు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు భగవద్భక్తి చేయడం వల్ల మనం నష్టపోతాం అనేసి ఏదైనా మనకు అపోహం ఉంటే దాని గురించి చెప్తున్నాడు అనమాట. మీరు వేదాలు అనేవి ఒక చిన్న బావి లాంటివి అనమాట. కానీ ఈ భగవద్గీత యొక్క సారం లేక వేదాంతుల యొక్క సారం, వేదాంతం అంటే ఎటువంటిదంటే అది ఒక ప్రవహించే నది లాంటిది అనమాట. ఒక బావిలో ఏముంటుంది? కొన్ని నీళ్ళు ఉంటాయి, కానీ ఒక నదిలో చాలా నీరు ఉంటుంది. మనకు బావి వల్ల వచ్చే ప్రతి ఉపయోగం కూడా ఈ నది వల్ల వస్తుంది. అంతకంటే కూడా ఎక్కువ వస్తుంది. బావిలో మనకి ఎక్కువ నీరు కావాలంటే దొరకదు, కానీ నదిలో ఎంత నీరు కావాలంటే అంత ఉంటుంది. సో ఈ ఒక చిన్న బావి ద్వారా మనకు వచ్చే ఆ లాభం కంటే ఒక పెద్ద నది ద్వారా వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగే ఈ వేదాల్లో వచ్చిన కర్మలన్నిటిని, అంటే ఇప్పుడు ఐశ్వర్యాలు సాధించడము, స్వర్గానికి వెళ్ళను, అటువంటివన్నీ కూడా చిన్న చిన్న కర్మలు, చిన్న చిన్న ఫలితాలు. మనం ఎప్పుడైతే మనం వేదాంతం మీద, అంటే వేదాలు ఏం చెప్తున్నాయి, వేదాల యొక్క సారం మీద మనం దృష్టి పెడతామో, ఈ వేదాల సారమైన భగవద్గీత ఏం చెప్తుందో దాన్ని ఆచరిస్తామో, మనం వేదాల వల్ల వచ్చే ఉపయోగం అంతా కూడా మనకు వస్తుంది. ప్లస్ దానికంటే కూడా భగవద్భక్తి కానీ, భగవద్ధామం వెళ్ళిపోవడం కానీ అటువంటివి కూడా మనకు వస్తాయి. అంటే మనం ఏ విధంగా నష్టపోయే ఛాన్సే లేదనమాట. అంటే మనం భగవద్ధామం వెళ్ళిపోతే మనకు అన్ని సమకూరుతాయి అన్నమాట. అందుకే మనం ఈ భగవద్భక్తి చేయడం, త్రికరణ శుద్ధిగా భగవంతుని స్మరించడం, ధ్యానించడం, ఒక సిన్సియర్గా, అంటే ఒక ఎటువంటి అపోహలకు కానీ, ఎటువంటి మోహాలకు కానీ లోను అవ్వకుండా భగవంతుని భక్తి మనం నిరాటంకంగా చేయడం. భగవంతుని భక్తి ఎలా చేయాలి? అహైతుకి అప్రతిహత. అంటే మనం చేసే పని కంటిన్యూగా ఏదైతే సేవ చేస్తున్నామో అది ఎటువంటి బ్రేక్ ఇవ్వకుండా, అహైతుకి. అప్రతిహత అంటే ఎటువంటి బ్రేక్ ఇవ్వకుండా, అహైతుకి అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనం చేయాలి. ఎందుకంటే ఏదైనా లాభాపేక్ష ఉంది అనుకోండి, నేను ఈ రోజు పూజ చేస్తే నాకు ఇది వస్తుంది, ఈ వ్రతం చేస్తే అది వస్తుంది, జపం చేస్తే నాకు ఇది వస్తుంది, ఎటువంటి
అపేక్ష లేకుండా మనం భగవద్భక్తి చేయాలి. ఎందుకంటే మనకు ఏది కావాలో అది మన కృష్ణుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏది అవసరం మన కృష్ణుడు చెప్తాడు, మనకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. సో అలా దానివల్ల మనం భగవద్భక్తి హైతుకి అప్రతిహత అంటే ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఎటువంటి ఒడిదుడుకులు ఎటువంటి అంటే అప్రతిహత అంటే అప్రతిహతంగా అంటే కంటిన్యూస్గా ఉండాలన్నమాట, ప్రతిరోజు చేయాలి. అందుకే మనం శ్రీల ప్రభుపాదులు ఎవరంటే ఏమంటారంటే రోజు కనీసం 16 రౌండ్లు జపం చేయండి. ఒక ఫిక్స్డ్ నెంబర్ పెట్టుకోండి. మీకు ఎన్ని ఒక రౌండ్ అంటే 108 సార్లు అంటే అలా 16 రౌండ్లు చేసేయండి. కనీసం 16 రౌండ్లు చేయండి. రోజు హరినామ జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని రోజు జపించండి. అలా భగవంతుని నామాన్ని జపించడం వల్ల మనకు అత్యంత మేలు చేకూరుతుంది అనేసి మన ఆచార్యులు కానీ లేదా భగవద్గీత కానీ చెప్తుంది అనమాట. ఎందుకంటే భగవన్నామస్వరం అన్ని విధాలుగా మనకి మేలు చేకూరుస్తుంది. అది చాలా సులభం, చాలా ఈజీ. దానికి ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా కూడా మనం భగవన్నామాన్ని జపించవచ్చు. మనం పడుకున్నా కానీ, తిరుగుతున్నా కానీ, పని చేస్తున్నా కానీ భగవంతుని నామాన్ని జపం చేయొచ్చు లేదా భగవంతుని స్మరించవచ్చు. భగవద్భక్తి చేయడానికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఒకవేళ మనం అర్చించాలనుకుంటే కూడా పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఒక చిన్న ఆకు కానీ, పత్రం ఒక చిన్న పువ్వు కానీ, ఫలం మంచి ఒక పండు కానీ, తోయం అవేవి లేకుంటే కేవలం నీళ్లు పెట్టి కానీ నీళ్లు సమర్పించిన కానీ భగవంతుడు సంతృప్తి పొందుతాడు. అంటే భగవద్భక్తి చేయడానికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెద్దగా అవసరం ఉండదు. ఇంకా హరినామం జపించడానికి అసలు లేవు రూల్స్ రెగ్యులేషన్స్. ఇంకా మామూలుగా గురువులు ఏమంటారంటే మీరు స్నానం చేస్తే కూడా భగవన్నామాన్ని స్మరించవచ్చు. అంటే దానికి ఇప్పుడు ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదు అనేసి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. 24 గంటలు ఎక్కడైనా ఎప్పుడైనా మనం భగవన్నామం స్మరణ చేయొచ్చు. సో మీరు ఇదొక్కటి పట్టుకుంటే భగవంతుని నామాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకుంటే అది మనల్ని అన్నిటి నుంచి బయటపడేస్తుంది అని మనకు గుర్తుండాలి. ఓకే, ఇక్కడికి ఆపేద్దామండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ లేదా ఏమైనా కామెంట్స్ అంటే చెప్పండి. ఇప్పుడు హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఫాలో అవుతున్నారా? బాగానే ఫాలో అవుతున్నాను. ఓకే, హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత. హరే కృష్ణ.